హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ గౌతమి. నేను ఈరోజు అటుకులని పోపేసాను చూడండి. ఫస్ట్ ఇవి 2 కిలోల అటుకులకి ఒక పావు కిలో బోల్పలల ప్యాకెట్ తీసుకున్నాను. ఫస్ట్ వాటిని అలా జల్లెడ పట్టుకున్నాను, ఎందుకంటే అంతా పిండి పిండిలా ఉంటుంది, అందుకోసమని నేను జల్లెడ పట్టుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఇట్లా జల్లెడ పట్టుకున్న తర్వాత పొట్టంతా కింద పడుతుంది చూడండి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఇట్లా స్టవ్ పైన పెట్టి వేయించాను. ఎందుకంటే ఒకేసారి పెట్టి వేయిస్తే అటుకులు అనేటివి మాడిపోతాయి, అందుకోసమని కొన్ని కొన్ని తీసుకుంటూ అలా వేయించాను. ఇలా మనం వేయించడం వల్ల అటుకులు అనేటివి ఇట్లా పల్లపల్లలాగా క్రిస్పీలాగా తయారవుతాయి. అలాగే మనకున్న అటుకుల కంటే కొంచెం ఎక్కువగా ఎదుగవుతాయి, అందుకోసమని వేయించాను నేను. ఇలా కొన్ని కొన్ని తీసుకొని వేయించాను. తర్వాత బోల్పాలను కూడా వేయించాను, ఎందుకంటే కొంచెం మెత్తబడ్డట్టు ఉన్నాయి, అందుకని వేయించాను. ఇప్పుడు నేను చిన్న మూకుడులో ఆయిల్ పోసాను. అవన్నీ అటుకులు ప్లస్ బోల్పాలని కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు అలా వేయించిన తర్వాత తీసి దాన్ని మళ్ళీ అందులోనే వేస్తున్నాను, అటుకులున్న బోల్పాలు ఉన్న దాంట్లో, ఎందుకంటే వేరే వేయకుండా అందులోనే వేస్తున్నాను. వాటికున్న ఆయిల్ అనేది కూడా అటుకులకు పట్టుకుంటుందని. ఇలా మనం పల్లీలని అలాగే ఇది పల్లీలని ప్లస్ తర్వాత మక్క పుట్టు, కార ఇవన్నిటిని వేసి మళ్ళీ నేను అటుకుల్లోనే వేసాను. కరివేపాకు కూడా వేయించాను. ఇలా పావు కిలో మక్క పొట్టు తీసుకొచ్చాను. మక్క పొట్టు తీసుకొచ్చి పావు కిలో మక్క పొట్టు వేయించి అటుకులలో వేసాను. ఇలా తర్వాత మక్క పొట్టు ప్లస్ అలాగే మనకి కార, బూందీ లాంటివి షాప్స్లలో దొరుకుతాయి, అవి తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు. కార ఒక కేజీ హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చాను. 60 రూపీస్ 65 రూపీస్ ఉంటుంది. అలాంటి ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇందులో కలిపాను. తర్వాత మనం ఇలా మక్క పొట్టు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అటుకులు అనేటివి. క్రిస్పీగా తగులుతూ ఉంటాయి పన్ను కింద, చాలా టేస్టీగా ఉంటుంది మక్క పొట్టు. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే అది నిండిపోయింది, కింద పడిపోతుంది, పక్క దాంట్లో వేసాను. ఇప్పుడు నేను కరివేపాకు వేస్తున్నాను చూడండి. అది నాకు కరివేపాకు వేయాలంటే చాలా భయం వేసింది, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అది ఒకసారి చిటపట అని అంటుంది కదా, నాకు భయం వేసినట్టు అయింది. తర్వాత దీన్ని కూడా తీసుకొని అటుకుల లోపలనే వేసేసిన, తర్వాత కలుపుకోవచ్చని. అలా కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేది ఉండే, కానీ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి నేను అదే ఆయిల్లో వేసాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేరుగా వేయించుకుంటున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే అన్నీ ఒకే దాంట్లో వేయిస్తారు, కానీ మనకు విడివిడిగా వేయించుకోవడం వల్ల అన్నీ బాగా ఫ్రై అవుతాయి. అందుకోసం అని చెప్పేసి నేను చిన్న ముక్కుడు పెట్టుకొని దీంట్లోనే ఆనియన్స్, ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేయిస్తున్నాను, ఎందుకంటే ఆనియన్స్ వేయించిన తర్వాత ఆయిల్ వేరేగా ఉంటుంది, అందుకోసం నేను ముందే పచ్చిమిర్చి వేయించాను. పచ్చిమిర్చి వేసి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. అలా తీసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత వీటన్నిటిని కలిపి వేయించవచ్చు, కానీ ఫస్ట్ మాత్రం ఇలా మన మిర్చిని పక్కకు వేయించుకున్నాం. ఇప్పుడు ఆనియన్స్ వేసి ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. అలా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఆనియన్స్ అనేటివి క్రిస్పీలాగా తయారవుతాయి, అంటే మెత్తగా ఉండదు, క్రిస్పీలాగా తయారవుతుంది. సో కాబట్టి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలా సాల్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి మాడిపోతూ ఉంటుంది ఆనియన్ అనేది, కానీ కొంచెం అట్లా లైట్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని తీసేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆనియన్ ఫ్రై చేసిన వాటిని కూడా ఒక పక్కకు వేసుకున్నాను. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి ఆవాలు వేసాను. ఆవాలు వేసిన తర్వాత మళ్ళీ మిర్చి ప్లస్ ఆనియన్ ఇంతకుముందు ఫ్రై చేసుకున్నవన్నీ అందులో వేసేసి కొంచెం అటు కలయి తిప్పి పసుపు వేసాను, ఎందుకంటే మనకు పసుపు వేస్తేనే అటుకులు అనేటివి ఈ ఆనియన్స్ మిర్చి కంటుకుని ఆ పసుపే మనకి అటుకులు మొత్తంకి కలిసిపోతుంది, అందుకోసమని నేను వేసాను. తర్వాత మరి మాడిపోతుందేమో అని కొంచెం ఆయిల్ అయితే 2 పావుల మందం ఆయిల్ అయితే వేసాను, కొంచెం బాగానే ఉంది.
ఇలా చేశాను. స్టవ్‌ని కింద పెట్టుకున్నాను. ఎందుకంటే నిలబడి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని అని. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఆనియన్ ప్లస్ మిర్చి తీసి అందులో కలుపుతున్నాను. పసుపు వేసిన దాన్ని. కలపడం వల్ల మనకి ఏందంటే మొత్తం ఇలా స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యి అటుకులన్నిటికి అంటుకుంటుంది. ఇలా అటుకులనేటివి మనకి రెడీ అవుతాయి. ఇన్ ఇవి చాలా బావుంటుంది అటుకులు మిక్చర్. మనం ఈవినింగ్ టైంలో గానీ, మనకి స్నాక్స్ టైంలో స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది టీ టైంలో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.